దేవాది దేవుణ్ణి స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మహద్భాగ్యాన్ని బట్టి మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులను సమర్పిస్తూ సంఘముగా కూడుకొని ఇప్పటి వరకు పాటలు పాడి దేవుణ్ణి స్తుతించి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి, ఆలకించడానికి కూడి ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులైన మీ అందరికీ కూడా మనందరి ప్రభువును మనందరి రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ద్వారా శుభములు, వందనములు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని దీవించి కాపాడి సంరక్షించునుగాక. ప్రియులరా, మరి లోకంలో మనుషులందరూ బాగుండాలని కోరుకుంటారు. లోకంలో మనం ఒక కొటేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఆటోల మీద, ట్రాక్టర్ల వెనకాల, లారీల వెనకాల, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా మనం ఒక మాట చదువుతూ ఉంటాం. అదేంటంటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనుషులు సహజంగానే కోరుకుంటారు. సంతోషం. అందరూ బాగుండాలని కోరుకోవడం మంచిది, అందులో నేను ఉండాలని కోరుకోవడం కూడా మంచిది. బాగుండడమే కావాలి అందరికీ. అయితే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటున్న మనుషులు ఎలా బాగుండాలనుకుంటున్నారు? బాగుండడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నేను బాగుండాలి అని కోరుకోవడంలో మనిషి యొక్క ఉద్దేశం ఏంటి అన్నప్పుడు, తినడానికి భోజనం లోటు ఉండకూడదు, ఉండడానికి ఒక మంచి ఇల్లు ఉండాలి, ధరించుకొనడానికి వస్త్రాలు ఉండాలి, అందరి ఆరోగ్యాలు బాగుండాలి, పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి. ఇలాంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో, అభిప్రాయాలతో నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, సమాజం అంతా బాగుండాలి అని మనుషులు కోరుకుంటూ ఉంటుంటారు. అయితే దేవుడు కూడా మనందరం బాగుండాలని ఎప్పుడు కోరుకునేవాడు. మనందరి మేలు కోరేవాడు దేవుడు. తల్లిదండ్రులు తన పిల్లలు బాగుండాలి అని కోరుకుంటారు. తమ పిల్లలు బాగుండాలి అని కోరుకోవడంలో తల్లిదండ్రులకు స్వార్థం ఉంటుంది. మన పిల్లలు బాగుండాలి అని మనం కోరుకోవడంలో ఖచ్చితంగా మన స్వార్థం ఉంది. అందులో ఏంటి మన స్వార్థం అంటే, మన పిల్లలు గొప్పవాళ్ళు అయితే మనల్ని మంచిగా చూసుకుంటారు. స్వార్థమే కదా. మన పిల్లలు బాగుంటే మనల్ని మంచిగా చూసుకుంటారు అన్న స్వార్థం. నెక్స్ట్, మన పిల్లలు బాగుంటే సమాజం అందరూ వాళ్ళని పొగుడుతుంటే తద్వారా మనం సంతోషించాలన్న స్వార్థం. ఒకవేళ దీన్ని మీరు ఒప్పుకోకపోతే, మన పిల్లల వలన మనకి సంతోషము లేనప్పటికీ వాళ్ళు బాగున్నారనుకోండి, మనం సంతోషిస్తామా? నా ప్రశ్న అర్థమైందా? మన పిల్లలు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ వల్ల మనకి సంతోషం లేదు, అది మనకి హ్యాపీయా? అలా మనం కోరుకుంటామా? ఆలోచించి చెప్పండి. వాళ్ళు బాగున్నారు, కానీ వాళ్ళు బాగుండటం వల్ల మనకి సంతోషం లేదు. అక్కడ మనకి సంతోషం పరిపూర్ణంగా ఉండదు. ఏదో వెలితి, బాగానే ఉన్నారులే కానీ అమ్మనన్న విషయం, నాన్ననన్న విషయం వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదన్న వెలితి మనకు ఉంటుంది. అంటే మన పిల్లలు బాగున్నప్పటికీ వాళ్ళు మనల్ని సంతోషపెట్టాలి. అంటే అల్టిమేట్గా మన పిల్లలు బాగుండాలి అని కోరుకోవడంలో అంతో ఇంతో స్వార్థం ఉంది, మన స్వార్థం కూడా ఉంది. కానీ దేవునిది స్వార్థంతో కూడిన ప్రేమ కాదు. దేవుని ప్రేమ స్వార్థముతో కూడుకున్నది కాదు. దేవుడు మనం బాగుండాలని కోరుకోవడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం భౌతికంగానూ బాగుండాలి. అంటే మనకు 3 పూటల భోజనం ఉండాలి, మనం కట్టుకోవడానికి వస్త్రాలు ఉండాలి. వస్త్రాల గురించి ఆలోచిస్తే, ఏదెను తోటలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందట?
వారు తాము దిగంబరులమై ఉన్నామన్న సంగతిని గుర్తించారట. గుర్తించి ఏం చేశారు? సిగ్గు కప్పుకోవడానికి, ఒళ్ళు కప్పుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి అన్నప్పుడు అంజూరపు ఆకులు తెంచారట. ఏం తెంచారంటండి? అంజూరపు ఆకులు. అంజూరపు ఆకులు అంటే పెద్దగా ఉంటాయి. మన టేకు చెట్లు ఉంటుంది చూసారా, టేకు చెట్టు ఆకు పెద్దగా ఉంటుంది, అలా పెద్దగా ఉంటాయి అంజూరపు చెట్టు ఆకులు. అలాంటి అంజూరపు ఆకులు కోసుకొని ఆ ఆకులతో కచ్చడములు కుట్టుకున్నారట. చూడండి, అప్పుడప్పుడు మనం ఇదివరకు విస్తరలు ఉండి పుల్ల మొక్కలతో కుట్టేవాళ్ళు. మొత్తానికి ఆకులన్నీ కలెక్ట్ చేసి రౌండ్గా కట్ చేసి పుల్లలతో గుచ్చి కనెక్ట్ చేసి విస్తరలు ఇచ్చేవారు. నా చిన్నప్పుడు ఉండే విస్తరలు. ఇప్పుడు ఆ విస్తరలు కనిపించట్లేదు. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ మయం. ప్లేటు ప్లాస్టిక్కే, గ్లాసు ప్లాస్టిక్కే, ఆఖరికి తినే తిండి కూడా ప్లాస్టిక్కే. మనం తినే ఆహారంలో చాలా వరకు ప్లాస్టిక్ ఉంటుంది తెలుసండి. సరే, అది పక్కన పెడితే ఆకులతో వాళ్ళు కచ్చడాలు కుట్టుకుని సిగ్గు కప్పుకున్నారట. అప్పుడు దేవుడు చూశాడు. దేవుడు నవ్వుకుని, ఏరా మీకు సిగ్గు కప్పుకోవడానికి మీరు సొంతంగా ఆలోచించుకొని ఆకులు కట్టుకున్నారా? ఆకులు ఎంతసేపు ఉంటాయండి? పొద్దున్న కట్టుకుంటే సాయంకాలానికి వాడిపోతాయి, రాలిపోతాయి. అప్పుడు దేవుడు ఆలోచించి ఏం చేశాడట? చర్మపు వస్త్రములు వాళ్ళకి కుట్టించి ఇచ్చాడట. దేవుడు ఎంత మంచోడు చూసారా? అంటే పాపము చేసినప్పటికీ, వాళ్ళు తినొద్దన్న పండు తిని పాపం చేశారు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అనగానే మనం ఏమనుకుంటూ ఉంటామంటే వ్యభిచారం చేస్తే పాపం, మద్యపానం చేస్తే పాపం, లేకపోతే అబద్ధాలు ఆడితే పాపం, నరహత్యలు పాపం అనుకుంటాం. పాపాలే, ఇవన్నీ పాపాలే. కానీ దేవుని దృష్టిలో అసలు దేవుడు వద్దన్న పని చేయటమే పాపం. ఆ మాట మీరు బైబిల్ గ్రంథంలో చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రికలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఏంటట పాపం? ఏంటట? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవా, పాపం అంటే ఏంటి దేవా అంటే, దేవుడిని అడిగితే ఏమంటాడంటే, నాన్న నేను ఒక మాట చెప్పిన తర్వాత మీరు అది చేయకపోవడమే పాపం. దేవుని దృష్టిలో ఆజ్ఞాతిక్రమం పాపం. మన దృష్టిలో ఏవో వ్యభిచారాలు, మద్యపానాలు. కానీ దేవుని దృష్టిలో దేవుని మాటకు లోబడకపోవటమే పాపం. ఆ రోజు ఆదాము అవ్వలు అదే పాపం చేశారు. ఆజ్ఞను అతిక్రమించారు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము, ఆ ఫలాన్ని మీరు తినవద్దని చెప్తే వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళకు సిగ్గు తెలిసిందట. వాళ్ళు వస్త్రాల కోసం అంజూరపు ఆకులు కట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళ పట్ల కనికరపడి జాలిపడి పాపము చేసినప్పటికీ వాళ్ళకి ఏమిచ్చాడట? చర్మపు వస్త్రములు ఇచ్చాడట. అంటే దేవుని ప్రేమను మీరు ఆలోచించండి. అంటే వాళ్ళు చెడిపోయినప్పటికీ, పాపము చేసినప్పటికీ ప్రేమించేవాడు దేవుడు. అలాగని పాపముతో ఉంటే ప్రేమించడు, పాపముతో కొనసాగితే ప్రేమించడు. పిల్లలు ఆడుకుంటూ బయట ఆడుకుని ఒళ్ళంతా బురద చేసుకుని ఇంటికి వచ్చారనుకోండి, ఏం చేస్తుంది తల్లి ఏం చేస్తుంది? కోప్పడినప్పటికీ, చిరాకు పడినప్పటికీ, తిట్టినప్పటికీ, కొట్టినప్పటికీ మరలా వాడిని శుభ్రం చేస్తుంది తల్లిగా. ఆ వస్త్రాలన్నీ తీసేసి వాడికి నీట్గా స్నానం చేయించిద్ది, మళ్ళీ ఆ బట్టలు ఉతుకుద్ది. అలాగని రోజు అదే పనిలో ఉంటే ఏంటి పరిస్థితి? రోజు అదే పని అయితే కష్టం కదా. ఇష్టపడతామా మనం ప్రతిరోజు? కొన్ని చిన్నప్పుడు ఏదో తెలియక బురద అంటించుకోవాలంటే పెద్ద అయ్యాక కూడా, 25 ఏళ్ళు వచ్చాక కూడా ఒళ్ళంతా బురద చేసుకుని వస్తే ఇంకేంటి పరిస్థితి? సో దేవుడు పాపము చేసినప్పటికీ మనల్ని క్షమించి మరలా మనల్ని బాగు చేస్తాడు. అలాగని పాపము చేసుకుంటూనే ఉన్నామనుకోండి, దేవుడు దాన్ని ఇష్టపడడు. అప్పుడు శిక్ష విధిస్తాడు. కనుక దేవుడు మనల్ని బాగుండాలని కోరుకున్న దేవుడు మనం భౌతికంగా బాగుండడానికి అన్నీ ఇచ్చాడు. మనకి కావలసినవన్నీ ఇచ్చాడు. మన శరీరాలకు అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అడగక ముందే ఇచ్చాడు. మనం అడిగితే వచ్చేది ఏది? ఈ సృష్టిలో మనిషి అడిగితే వచ్చింది ఏదీ లేదు. అడగకుండానే దేవుడు అన్నీ ఇచ్చాడు. అడగకుండానే అన్నీ ఇచ్చాడు. అడగకుండానే. ఇంకా చెప్పాలంటే దేవుడు మనకి మన అవసరాలన్నీ ఆలోచించి మనకి వేటిని ఇచ్చాడో మనకు పూర్తిగా తెలియదు.
ఈ లోకంలో మనకి ఏం తెలుసు? కొన్నే తెలుసు. మనకు కొన్ని కూరగాయలు తెలుసు, మనకు తెలియని కూరగాయలు చాలా ఉంటాయి. మనకు తెలిసిన పువ్వులు కొన్నే, మనకు తెలియని పువ్వులు చాలా ఉన్నాయి. మనకు తెలిసిన ఆహార పదార్థాలు కొన్నే, మనకు తెలియని ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. అంటే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపించాడు. మన అవసరాలన్నీ తీరుస్తున్నాడు. భౌతికంగా మన అవసరాలు తీరుస్తున్నాడు, మన ఆకలి తీరుస్తున్నాడు, మన దప్పిక తీరుస్తున్నాడు. ఏమంటే మనకు వస్త్రాలు ఇచ్చాడు. అన్ని విధాలుగా భౌతికంగా అన్ని సౌకర్యాలను చూస్తున్న దేవుడు ఇంకొక అడుగు ముందుకేసి మన ఆత్మను గురించి కూడా దేవుడు ఆలోచించాడు. మనం భౌతికంగా బాగుండడం మాత్రమే కాదు, మనం ఆత్మీయంగా కూడా బాగుండాలని దేవుడు ఆలోచించాడు. అందుకనే మన ఆత్మను కూడా బాగు చేయాలని అనుకున్నాడు, మన ఆత్మను ఉద్ధరించాలనుకున్నాడు. మనం అనేక రకాలుగా పాడైపోతే, అనేక రకాలుగా మన హృదయములో చెడిపోతే, రకరకాల పాపాల బారిన మనము పడిపోతే, రోమపత్రిక 3:23లో మనం చదువుతాం, ఏ భేదము లేదు, మనుషులందరూ నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. 3:23 రోమపత్రికలో ఉంటుంది. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. అంటే మనందరము పాపులమైపోతే, మనందరము దేవుని దృష్టిలో నేరస్తులం అయిపోతే, ఏమండి ఆ పాపానికి శిక్ష అనుభవింప తగిన వారముగా మనము మారిపోతే, చేసిన పాపానికి గాను నిత్య నరకానికి మన ఆత్మ వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతే, మన భౌతిక అవసరాలు మాత్రమే కాదు, మన ఆత్మీయ అవసరాలను గురించి కూడా దేవుడు ఆలోచించి మనల్ని బాగు చేయాలనుకుని ఆ పాపము నుండి మనల్ని విడిపించాలనుకున్నాడు దేవుడు. ఎలా విడిపించాలనుకున్నాడు? తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా. ఎలా అండి? పాపాల నుండి మనల్ని ఎలా విడిపించాలనుకున్నాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా, ఆయన ప్రాణము పెట్టటము ద్వారా మనల్ని రక్షించాలనుకున్నాడు. దేని నుండి? పాపము నుండి. పాపము వలన మనము పొందే నిత్య నరకం అనేటువంటి ఆ శిక్ష నుండి రక్షించడానికి, విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణమును మన కొరకు బలిగా ఇచ్చాడు. ఇది దేవుడు మన ఆత్మీయ బాగు కొరకు ఆలోచించటం. భౌతికంగా బాగుండడానికి అన్నీ ఇచ్చాడు, ఆత్మీయంగా బాగుండడానికి ప్రభువునిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు బలిగా ఇవ్వడం జరిగింది. కనుక ఆ ప్రభువు చేసినటువంటి ఆ బలియాగాన్ని, ఆ శిలువ యాగాన్ని మనము స్వీకరించగలిగితే, యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడని, నా కొరకు రక్తాన్ని చిందించాడని, నా కొరకే ఆయన జీవితాన్ని త్యాగం చేశాడని మనము గనక అంగీకరించగలిగితే, నా కొరకు యేసు ప్రభు మరణించాడని మనం అంగీకరించగలిగితే, నా కొరకు యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినాన్న తిరిగి లేచాడు. ఒకవేళ నమ్మితే అదే ప్రకారముగా మనలను కూడా లేపుతానన్నాడు. నమ్మిన వాళ్లను. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని చూద్దాం. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల. ఏమి నమ్మిన ఎడలండి? అందరూ చెప్పండి. ఏమి నమ్మిన ఎడల? యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల. ఎందుకు మృతి పొందాడు? పాపం చేసి చనిపోయాడా? మనం పాపం చేస్తే మన పాపాల నుండి మనల్ని విడిపించడానికి చనిపోయాడు. అలా చనిపోయిన ఆయన మరలా 3వ దినాన్న తిరిగి లేచాడు. అదే అంటున్నాడు, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఆయన ఎలా అయితే సమాధిలో నుండి మరలా తిరిగి లేచి బయటకి వచ్చాడో, శరీరాన్ని ధరించుకొని, ఏదైతే శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా మరలా ఆ శరీరము సమాధిలో ఉంచబడితే, ఆదివారము నాడు తెల్లవారుచుండగా ఆ వేకువనే మరలా ఆ శరీరంలోనికి వచ్చి ఆ శరీరంతో బయటికి సమాధిలో నుంచి ఆయన రావడం జరిగింది. దీన్నే మనం యేసుక్రీస్తు పునరుత్థానము అంటాము, రిజరక్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన ఎలా అయితే శరీరంతో మరలా లేచాడో, మనలను కూడా అదే ప్రకారముగా
యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. యేసు ప్రభు ఎలా అయితే మరణించి తిరిగి మూడవ దినాన లేచాడో, ఆయనను నమ్మితే, ఆయన నా కొరకు మరణించి తిరిగి మూడవ దినాన తిరిగి లేచాడని నమ్మితే, అదే ప్రకారముగా మనలను కూడా మరణించినప్పటికీ మరలా ఏం చేస్తాడట? లేపుతాడట. అయితే మూడవ దినాన కాదు, ఆయన మూడవ దినాన లేచాడు, మనల్ని లేపేది మూడవ దినాన్ని కాదు. ఒకవేళ మూడవ దినాన్ని లేచాడంటే అసలు ఏడవం మనం, అసలు చావుకు భయపడం. ఎందుకు? మళ్ళీ మూడో రోజు వచ్చేస్తాడు కదా అని. మరి మనల్ని ఎప్పుడు లేపుతాడు? మనల్ని ఎప్పుడు లేపుతాడు అంటే, ఆయన రెండవ రాకడలో మరలా ప్రభు రాబోతున్నాడు. మరలా ప్రభు రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆ రాబోతున్నప్పుడు మీరు అలా కంటిన్యూ చేయండి, దాన్ని కంటిన్యూ చేయండి. 15వ వచనంలో, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. 16వ వచనం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఒక రోజు ఉంది, ఆ రోజట ఎలా వస్తారట? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. నమ్ముతున్నారా అండి? నమ్ముతున్నారా? పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును అని నమ్ముతున్నారా? నమ్మాలి. దేవుడు చెప్పిన మాట. అలా దిగి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎప్పుడంట లేస్తాం సమాధుల్లో నుండి? ఎప్పుడంట? ప్రభు రెండవ రాకడలో. క్రీస్తునందు నిద్రించిన వారు నిద్రించిన వారు అందరూ కాదు, క్రీస్తునందు నిద్రించిన వారు. ఎవరు క్రీస్తునందు నిద్రించిన వారంటే, క్రీస్తుని స్వరక్షకుడుగా అంగీకరించి, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, యేసు ప్రభు నా పాపముల నుండి నన్ను విడిపించడానికి రక్తాన్ని చిందించాడు, అలా చనిపోయిన ఆయన మూడవ దినాన తిరిగి లేచాడు, మరలా ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆ రాబోయినప్పుడు, ఆ రెండవ రాకడలో వచ్చినప్పుడు నేను కూడా మరణించి సమాధిలో ఉంటే నన్ను కూడా మరలా లేపుతాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ప్రభువునందు మృతి పొందినవారు. అర్థమవుతుందండి? ఇది మనం ప్రభువునందు ఉంచవలసినటువంటి విశ్వాసం. అయితే ఆ విశ్వాసానికి రుజువుగా దేవుడు చేయమన్న ఒక పనే బాప్తిస్మం. నమ్మాను అనడానికి ఏంటట? రుజువుగా ఆయన రక్షకుడుగా నేను అంగీకరించాను అనడానికి సాక్ష్యముగా, రుజువుగా, ఇదిగో క్రొత్తగా జన్మించాలి మీరు మరలా అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మన శుక్రవారం చెప్పాను కదా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపనేరడు. అప్పుడు నికోదేము అడిగాడు, మరలా క్రొత్తగా జన్మించడం ఎలా సాధ్యమయ్యా? ముసలివాడైన మనుషుడు ఎలాగూ మరలా జన్మింపగలడు? మరలా తల్లి గర్భమందు ప్రవేశించి జన్మిస్తాడా? అప్పుడు ప్రభువు చెప్పాడు, నాయన, జన్మ అంటే మరలా అమ్మ నీళ్లు పోసుకోవడం, 9 నెలలు మొయ్యటం, కనటం కాదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అన్నాడు. అదే నీటిలో మునిగి తీసుకునేటువంటి బాప్తిస్మము గురించి. అంటే మన నమ్మకానికి రుజువు, మన విశ్వాసానికి రుజువు. నా ప్రభువుని నేను నమ్ముతున్నాను, ఆయన నా స్వరక్షకుడుగా నేను స్వీకరిస్తున్నాను అనడానికి రుజువుగా నీళ్ళల్లో మునగండి అన్నాడు. అది నీటి బాప్తిస్మము ద్వారా. అంటే భౌతికంగానూ మనం బాగుండాలనుకున్నాడు దేవుడు, ఆత్మీయంగా కూడా మనం బాగుండాలని దేవుడు కోరుకున్నాడు. భౌతికంగా బాగోవాలంటే కావలసినవన్నీ సృష్టిలో పెట్టాడు. మన శరీరాలు బాగుండడం కోసం, మన మనుగడ సాగడం కోసం కావలసినవన్నీ పెట్టాడు. ఆత్మ మనుగడ కోసం, ఆత్మ రక్షణ కోసం, ఆత్మను ఉద్ధరించడానికి ఆయన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. అంటే దేవుడు భౌతికంగానూ మన బాగు కోరుకునేవాడు, ఆత్మీయంగానూ మన బాగు కోరుకునేవాడు.
అలా కోరుకుని దేవుడు మనకు ప్రసాదించిన ఆ గొప్ప రక్షణ విషయంలో మనం నిర్లక్ష్యం చేయకూడదండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల, ఆ మాట చదవండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. ఎంత గొప్ప రక్షణ అండి ఇది. ఏమండి, ఇంత గొప్ప రక్షణ ఎవరండి మనకి ఇవ్వగలరు? ఏమండి, మన కొరకు రక్తాన్ని చిందించేంత ప్రేమ ఎవరికి ఉంటుందండి? మన కొరకు జీవితాన్ని సమస్తాన్ని త్యాగం చేసేంతటి త్యాగం, ప్రేమ ఎవరికండి ఉంటుంది? మన ప్రభువుకు ఉందండి. మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం ఇస్తే, మనల్ని రక్షించడానికి రక్తాన్ని చిందిస్తే, ఏమంటే ఆ రక్షణ స్వీకరించడానికి ఎందుకండి మనం నిర్లక్ష్యం చేయాలి? ఎందుకండి దాన్ని మనం వాయిదాలు వేయాలి? ఎందుకండి దాన్ని మనం అలా ముందుకు కొనసాగించాలి? చూద్దాములే, చేద్దాములే అంటే అంటున్నాడు గ్రంథకర్త, ఎలాగూ తప్పించుకొందువు. ఒకవేళ మనం మరణించే పాటికి అప్పటికి మనం రక్షణ పొందకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? మనం మరణించే పాటికి మనం రక్షణ పొందకుండా ఒకవేళ ఉంటే మన పరిస్థితి ఏంటి? మీరు ఆలోచించుకోండి. దేవుడు అడుగుతాడు, ఎందుకు మనం రక్షణ పొందలేదు? ఎందుకు ఆలోచించావు? ఎందుకు ఆలస్యం చేసుకున్నావు? కనుక ఇంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రాణమిచ్చి రక్తమిచ్చి సంపాదించినటువంటి ఆయన సంఘములో మనల్ని సభ్యులు చేసుకోవాలనుకుంటున్నాడు. ఎవరైతే మారు మనస్సు పొంది బాప్తిస్మము పొంది తద్వారా రక్షణ పొందుచున్నారో, అలా రక్షణ పొందుచున్న వారిని ప్రభువు వారితో కూడా చేర్చుచుండెను అన్నాడు. చేర్చుచుండెను. రక్షణ పొందుచున్న వారినట ప్రభు ఎవరితో చేరుస్తున్నాడు? ఇతను కూడా మీలో జాయిన్ చేసుకోండి అని ఎవరితో చేరుస్తున్నాడు? సంఘముతో. యేసు ప్రభు సంఘములో మెంబర్షిప్. అప్పుడప్పుడు చూడండి, ఏమండి నా గ్రూప్లో మెంబర్నండి, గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఏమంటే నేను అందులో మెంబర్నండి, అందులో నాకు మెంబర్షిప్ ఉందండి. మరి సంఘములో, యేసు ప్రభువు కట్టిన సంఘములో మెంబర్షిప్ వద్దా? ఆయన వాడివి అనిపించుకోవా? నేను ఆయనకు సంబంధించిన వాడిని అనిపించుకోవా? ఆయన ఇచ్చే ఐడి కార్డు వద్దా? ప్రభు అట రక్షణ పొందుచున్న వారిని సంఘముతో చేరుస్తున్నాడు. సంఘములోనికి చేర్చేది ఆయన, సేవకుడు కాదు. సంఘములోనికి చేర్చుకునేది ఆయన. ఆ సంఘము ఎలా కట్టాడు, ఎలా నిర్మించాడు అంటే అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో చెప్తాడు చూడండి. సంఘం ఎలా సంపాదించాడట? తన స్వరక్తం ఇచ్చి. అప్పుడప్పుడు చూడండి, ఇది నా రెక్కల కష్టార్జితం రా అంటాడు తండ్రి కొడుకు పాడు చేస్తుంటే. అది నా రక్తం రా అంటాడు ప్రభు. అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. సంఘం ఎవరిది? ఇది మీ బ్రెయిన్లో బలంగా ఉండాలి. అందుకే ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను నేను. సంఘము ఎవరిది? క్రీస్తుది. బాబు సంఘము క్రీస్తుది అనుకున్నప్పుడు మనకు భయం ఉంటుంది సంఘములో నడుచుకునే విధానానికి. సంఘము క్రీస్తుది అన్న ఆ స్పృహ మనకు లేకపోతే సంఘములో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. సేవకుడు కానీ విశ్వాసులం కానీ మన సొంత ఉద్దేశాలు ప్రవేశపెడతాం, మన సొంత నిర్ణయాలు పెడతాం, మన ఆలోచనలన్నీ పట్టుకొస్తాం, మన అభిప్రాయాలు పట్టుకొస్తాం, మన మాటలు ఎక్కువైపోతాయి, మన ఆలోచనలు ఎక్కువైపోతాయి. సంఘము క్రీస్తుది అని మనకు అర్థం కావాలి. ఏమర్థం కావాలండి? సంఘము క్రీస్తుది అని మనకు అర్థమైతే మనం ఎవరికి లోబడతాం? అప్పుడు క్రీస్తుకు లోబడతాం. ఎవరి అధికారానికి లోబడతాం? అప్పుడు క్రీస్తు అధికారానికి లోబడతాం. సంఘము క్రీస్తుది. ఎందుకు క్రీస్తుది అంటే సంఘము కొరకు రక్తాన్ని చిందించింది ఎవరు? క్రీస్తు, నేను కాదు. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, ఈ సంఘము సాల్మన్ సంఘం అనకండి. ఎక్కడికి వెళ్తారమ్మా చర్చి కంటే? సాల్మన్ తమ్ముడు వాళ్ళు చర్చికి అనకండి. ఎందుకు అనకండి అంటున్నానంటే ఇది నాది కాదు. సంఘము కొరకు ప్రాణం పెట్టింది ప్రభు, సంఘము కొరకు రక్తాన్ని చిందించింది ప్రభు. కాబట్టి సంఘము ఆయనది, సంఘము ఆయనది. ఆయన సంఘములోకి చేర్చుకునేది ఆయన. ఎవరిని చేర్చుకుంటాడు అంటే ఎవరైతే బాప్తిస్మము ద్వారా రక్షణ పొందుతారో వాళ్ళని సంఘములోనికి చేర్చుకుంటాడు. సంఘములోనికి మన బ్రెయిన్లో ఎప్పుడు ఏముండాలంటే, బాబు ఈ సంఘము క్రీస్తు ప్రభువుది, నేను క్రీస్తు ప్రభు సంఘంలో సభ్యుడిని, నేనైనా సరే మీరైనా సరే. అప్పుడు మనం ఎవరికి లోబడాలండి? క్రీస్తుకు లోబడాలి. ఎవరైనా సరే క్రీస్తుకు లోబడాలి. సంఘంలో ఏదైనా కార్యక్రమం జరగాలంటే దానికి క్రీస్తు అనుమతి ఉందో లేదో చూడాలి. అవునా కదా?
సంఘములో ఏం జరగాలన్నా కూడా, ఎలా జరగాలన్నా కూడా, ఏం జరగాలో చెప్పాడు సంఘములో, ఎలా జరగాలో చెప్పాడు సంఘములో. అవన్నీ మనం బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి ఆ ప్రకారంగా మనం సంఘాన్ని నడిపించాలి తప్ప మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా సంఘంలో నేను మాట్లాడకూడదు, నేను ప్రవర్తించకూడదు, విశ్వాసులుగా మీరు ప్రవర్తించకూడదు. మనందరము మూకుమ్మడిగా దేవునికి లోబడాలి. దేవునికి లోబట్టం అంటే ఏంటో చెప్పాను మీకు గత వారం. దేవునికి లోబట్టం అంటే ఏంటి? వాక్యానికి లోబట్టం. ఎందుకంటే దేవునికి ప్రతిరూపంగా ఉంది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని యోహాను సువార్త 1:14 చూపించాను మీకు. అంటే దేవుడు మన మధ్య ఈరోజు ఏ రూపంలో ఉన్నాడు? వాక్య రూపంలో ఉన్నాడు. అంటే మనం వాక్యానికి లోబడటమే దేవునికి లోబడటం. క్రీస్తుకు లోబడటం అంటే వాక్యానికి లోబడటమే. అంటే వాక్యానికి మనం ఎప్పుడైతే లోబడి సంఘంలో నడుచుకుంటామో క్రీస్తుకు లోబడి నడుచుకుంటున్నట్లు. అంటే సంఘంలో జరగాల్సిన ఏ కార్యక్రమమైనా, నేను చేసే బోధ అయినా సరే, మనం అందరం కలిసి చేసే సంఘంలో చేసే కార్యక్రమాలైనా సరే, ఇవన్నీ కూడా క్రీస్తు చెప్పినట్లుగా జరగాలి. ఎందుకంటే సంఘం ఎవరిది? క్రీస్తుది కాబట్టి. ఏమండి, సంఘము కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. సంఘము కొరకట తనను తానే అప్పగించుకున్నాడట. ఆ మాట కూడా చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడట ప్రభు. దేని కొరకు? సంఘము కొరకు. సంఘమును ప్రేమించి అని చదువు మనం చూసారా 27 ప్రారంభంలో. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అన్నాడు. అంటే సంఘాన్ని ప్రేమించి సంఘం కొరకు ఏం చేశాడట? తనను తానే అప్పగించుకొనెను. సంఘము కొరకు ప్రభు తనను తానే అప్పగించుకున్నాడట. సంఘము కట్టింది ఆయన. మత్తయి సువార్త 16:18 పేతురు గారితో చెప్పాడు, నా సంఘము నేను కడతానని. ఎలా కట్టాడు అంటే అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో చెప్పాడు, ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5:17 ఏమంటున్నాడు? సంఘము కొరకు తనను తాను అప్పగించుకున్నాడు అంటున్నాడు. అంటే అల్టిమేట్గా మనకి ఏమర్థం అవుతుంది అంటే సంఘము అన్ని విధాలుగా యేసుక్రీస్తు ప్రభువుది. దాన్ని కట్టింది ఆయన, దాని కొరకు రక్తం ఇచ్చింది ఆయన, దాన్ని కాపాడుకునేది ఆయన, దాని కొరకు తనను తను అప్పగించుకున్నది కూడా ఆయనే. ఇప్పుడు సంఘాన్ని గురించి బాధ ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆయనకే ఉంటుంది. అవునా కదా? మన పిల్లల విషయంలో మనమే బాధపడతాం, పక్కింటి వాళ్ళు బాధపడరు. అవునా కదా? మన పిల్లల గురించి మనమే ఆలోచిస్తాం, మన పిల్లల గురించి మనమే బాధపడతాం, వేరే వాళ్ళు కాదు. ఇప్పుడు సంఘము ఆయనదైనప్పుడు సంఘము గురించి ఎవరికి బాధ, సంఘం గురించి ఎవరికి బాధ్యత అంటే ఆయనకే బాధ, ఆయనకే బాధ్యత. అందుకనే ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోతూ పేతురు గారితో ఏమని మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు చూద్దాం. వారు భోజనము చేసిన తర్వాత సీమోను పేతురును యేసుప్రభు చూసి మాట్లాడుతున్నాడు. భోజనము చేసిన తర్వాత అంటే యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత సందర్భం ఇది. యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు ప్రభు. పేతురుని అడిగాడు. పేతురు, అందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు, అయితే నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. ఎవరు గొర్రె పిల్లలంటే? ఆయన సంఘం. పేతురుని అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా. అయితే నా సంఘమును కాయి, నా గొర్రె పిల్లలను మేపుము అంటున్నాడు. అంటే ఇంక వెళ్ళిపోతున్నాడు ఆయన. మరణించి తిరిగి లేచాడు, ఇక మరలా పరలోకానికి ఆరోహణం అయిపోతున్నాడు. వెళ్ళిపోతూ చూడండి, బాధ్యతలు అప్పచెప్తూ ఉంటాడు. చూడండి, మరణ శయ్య మీద ఉన్నప్పుడు తండ్రి కొడుకు బాధ్యతలు అప్పచెప్తుంటాడు. నాన్నవరే మీ చెల్లికి ఇంకా పెళ్లి చేయలేదురా, బాధ్యతలు అప్పచెప్తూ ఉంటాడు. అమ్మ జాగ్రత్త, చెల్లి జాగ్రత్త, లేకపోతే వాళ్ళు జాగ్రత్త, వీళ్ళు జాగ్రత్త అని అప్పగింతలు అప్పగిస్తుంటాడు తండ్రి. వెళ్ళిపోతూ ఎందుకంటే ఇంక వెళ్ళిపోతున్నాడు. మరి ఇక చూసుకోవాల్సింది ఎవరు?
కొడుకే. కాబట్టి బాధగా ఉంటాడు. నేను వెళ్ళిన తర్వాత ఏమైపోద్దో, వీడు నేను కష్టపడి సంపాదించిన ఆస్తులు ఉంచుతాడో పాడు చేస్తాడో, పిల్లల్ని ఎలా చూసుకుంటాడో, వాళ్ళ చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాడో చేయడో, నేను వాళ్ళకి ఇస్తానన్న ఆస్తులు వాళ్ళకి ఇస్తాడో ఎవడో, వాళ్ళని కోర్టు చుట్టూ తిప్పుతాడో ఏంటో, వాళ్ళ ఇంటికి వస్తే ముద్ద పెడతాడో పెట్టడో, ఏమైపోతుందో ఏంటో అని ఒక ఆందోళన తండ్రికి ఉంటుంది. అందుకే కొడుకుతో మాట్లాడుతూ ఉంటాడు, ఒరే జాగ్రత్త, మీ చెల్లెళ్ళు జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త, అది జాగ్రత్త, ఇది జాగ్రత్త అంటే ఒక వెళ్ళిపోతుంది. ఇంక మరి లేడక వెళ్ళిపోతాడు. ఇక ఉన్నాళ్ళు చూసుకున్నాడు కదా, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు కదా. ప్రభువు కూడా మరణించి తిరిగి లేచిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. ఇక వెళ్ళిపోబోతూ పేతురుని పిలిచి అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. అయితే ఇదిగో నా గొర్రె పిల్లలను మేపుము అంటున్నాడు. మరలా అడిగాడట. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన మళ్ళా ఏమన్నాడు చూడండి, నా గొర్రెలను కాయుమని చెప్పెను. రెండోసారి అడిగాడు, అవును ప్రభువా ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. మళ్ళా ప్రభు ఏం చెప్పాడు? మళ్ళీ అదే మాట, నా గొర్రెలను కాయుమని చెప్పెను. తర్వాత మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము. మళ్ళీ అదే మాట. అంటే యేసు ప్రభు బాధంతా దేని కొరకు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆవేదనంతా దేని కొరకు చెప్పండి? ఆయన కట్టిన సంఘము కొరకు. నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘము ఏమైపోతుందో అన్న ఒక బాధ, నా అంతటి సమర్థవంతంగా వీళ్ళు నడిపించలేరా అన్న ఒక భయం, ఒక ఆందోళన ఆ రోజు యేసు ప్రభు మాటల్లో మనకు కనబడుతుంది. ఆ తర్వాత పేతురుకు అప్పగించాడు, అపోస్తులకి సంఘం అప్పగించాడు. అపోస్తుల చేతుల్లో సంఘము ఉన్నతంగా కొనసాగింది. అద్భుతంగా ఆ రోజు ప్రారంభంలో ఆది సంఘము కొనసాగింది. ఆ తర్వాత సంఘము విరివిగా విస్తరించింది. సంఘము విస్తారంగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ చాలా వరకు వ్యాపించింది. సర్వభూమండలం అంతా సంఘము వ్యాపించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో స్థానిక సంఘాలు ఏర్పడ్డాయి. ఆయా సంఘాల్లో స్థానిక సంఘాలు ఏర్పడి మళ్ళీ ఆ సంఘానికి ఒక కాపరి, ఆ సంఘంలో నాయకులు, ఆ సంఘంలో పెద్దలు, ఇదంతా ఒక ఆర్గనైజేషన్. ఈ వ్యవస్థ అంతా ఎక్కడికక్కడ సంఘము ఏర్పడిన తర్వాత ఏమండి సంఘము గురించి ఏమని మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనంలో అదే మాట మళ్ళీ చదువుదాం. తన సంఘమును కాయుటకు జాగ్రత్తగా వినండి. సంఘాన్ని ఏం చేయాలట? కాయాలి. కాయటం అంటే, సంఘమును కాయటం అంటే గేదెలు కాయడం అంటారు. గేదెలు కాయడం అంటే ఏంటండి? సంరక్షించటం. గేదెలు కాయడం అంటే గేదెల్ని కాపాడాలి, పోషించాలి. గేదెల్ని పోషించాలి, కాపాడాలి. వాటికి కడుపుకి పోషణకి దాణా పెట్టాలి, ఆహారం పెట్టాలి, అలానే వాటిని కాపాడుకోవాలి. నేను గమనిస్తూ ఉంటాను, శ్రీనిబాబు గారిని చూస్తూ ఉంటాను. గేదెల కోసం గడ్డి కోసుకుని వస్తాడు. గేదెల కోసం వాటికి సకల పరిచర్యలు చేస్తాడు. వాటికి దోమలు కొడుతున్నాయని మొత్తం పెంటెలిగించి పొగ పెడతాడు. మాకు కూడా వస్తుంటుంది ఆ పొగ. ఎందుకు? గేదెలు కాపాడుకోవాలి. సంఘాన్ని ఎవరు కాయాలట? ఇప్పుడు ఇక్కడ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో అన్నాడు. చూడండి, సంఘమును ఏం చేయాలి? కాపాడాలి. ఎవరు కాపాడాలి? ఆయా స్థానిక సంఘాల్లో. నేను రానున్న రోజుల్లో ఇంకా క్లియర్గా చెప్తాను. సంఘం అంటే ఏంటి, సంఘము యొక్క పరిపాలన విధానం ఎలా ఉండాలి, సంఘములో సువార్థికుడు ఎలా ఉండాలి, సంఘములో పెద్దలు ఎలా ఉండాలి, ఎవరు పెద్దలుగా ఎన్నుకోబడాలి, సంఘము యొక్క పరిపాలన వ్యవస్థ. మన మే నెల 7వ తారీఖున చర్చ్ బిల్డింగ్ ఓపెనింగ్ ఉంటుంది కదండి. ఆ రోజు టాపిక్స్ అవే. సంఘము దాని యొక్క ఆవశ్యకత ఒక పాఠం. రెండో పాఠము క్రీస్తు సంఘము యొక్క పరిపాలనా విధానం. ఆ రోజు మన అంశాలు అవే. ఆ రోజు మే 7వ తారీఖున మన అంశాలు అవే. ఈరోజు మీకు ఓపెన్ చేశాను. సంఘము యొక్క పరిపాలనా విధానం.
చెప్పాడు. ప్రతి ఆయా సంఘంలో కాపర్లు పెట్టాడు. కాపర్లు ఏం చేయాలంటే సంఘమును కాయాలి, సంఘమును కాపాడాలి. కాయాలంటే అదే కదండి, కాపాడాలి అంటే సంఘము అనగా దేవుని పిల్లల సమూహం. అంటే సంఘము బాగుండాలి, సంఘము క్షేమంగా ఉండాలని దేవుడు ఎంత తాపత్రయపడుతున్నాడో మీరు చూడండి. సంఘము విస్తరించిన తర్వాత సంఘములోనికి చాలామంది రకరకాల వ్యక్తులు ప్రవేశించారట. రకరకాల వ్యక్తులు. సంఘం ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, జనాలు ఎప్పుడైతే పెరుగుతున్నారో, ఆటోమేటిక్గా పెరిగిన జనాన్ని వాళ్ళ స్వార్థాలకు వాడుకోవాలనుకునే మనుషులు కూడా తయారవుతారు. ఆ విషయం కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు అన్నాడు. మీలోను అంటే ఎవరిలో? సంఘములో. అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశము కలుగు చేసుకొనుచు. ఏమండి, అబద్ధ ప్రవక్తలు సంఘములోనికి ప్రవేశిస్తారు అంటున్నాడు. బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు ఏ సంఘము కొరకైతే బాధపడుతున్నాడో, ఏ సంఘము గురించైతే ఆవేదన పడుతూ ఆ రోజు పేతురు గారితో మాట్లాడాడో, అదే సంఘంలోనికి ఎవరు ప్రవేశించారట? అబద్ధ ప్రవక్తలు ప్రవేశించారట, అబద్ధ బోధకులు ప్రవేశించారట. వాళ్ళు ఎలా ప్రవేశించారట? వాళ్ళు ప్రవేశించి ఏం చేస్తారట? ఆ 3వ వచనం చూడండి. అధిక లోబులై, లోబి అంటే డబ్బుల మీద వ్యామోహం. వారు అధిక లోబులై ఎవరికి? సంఘానికి, సంఘములోనికి ప్రవేశించి అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు, చూడండి, మీ వలన లాభము సంపాదించుకొందురు. సంఘంలోనికి ప్రవేశిస్తారటండి బోధకులుగా. ప్రవేశించి ఎందుకు అంటే, వీరు మీ వలన వాళ్ళు లాభము సంపాదించుకుంటారు. లాభం సంపాదించుకోవడానికి ఎందులోకి ప్రవేశిస్తారట? సంఘములోనికి. అర్థమవుతుందండి? అంటే ఏదైతే యేసుక్రీస్తు ప్రభు రక్తమిచ్చి సంపాదించాడో సంఘము, ఆ సంఘములోనికి ఈ అబద్ధ బోధకులు అంటే వాళ్ళు ఏం విసర్జిస్తారన్నాడు? క్రీస్తు ప్రభువును, తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించి అన్నాడు కదండి. అంటే ఎవరైతే సంఘము కొరకు ప్రాణం పెట్టాడో, ఎవరైతే రక్తమిచ్చి కొన్నాడో ఆ క్రీస్తును కూడా విసర్జిస్తారు వాళ్ళు. అంటే క్రీస్తును అనగా వాక్యమును విసర్జించి, వాక్యాన్ని విడిచిపెట్టి, సంఘములోకి ప్రవేశించి వాక్యాన్ని విడిచిపెట్టి వాళ్ళ స్వలాభము కొరకు వాళ్ళు అధిక లోబులై ఏం చేస్తారటండి? కల్పనా వాక్యములు చెబుతూ ఉంటారు. అంటే సంఘము వలన లాభాన్ని పొందుకోవడానికి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఇష్టానుసారమైన బోధలు, అనవసరమైన పిచ్చి బోధలన్నీ దేవుని పిల్లలకి బోధిస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పవలసినవి చెప్పరు, వాటిని విడిచిపెట్టి కల్పనా వాక్యములు చెబుతూ యేసు ప్రభు ప్రాణమిచ్చి రక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘములోనికి ప్రవేశించి దాన్ని వాళ్ళు లాభము కొరకు వాడుకుంటారు అంటున్నాడు. అందుకే మనం జాగ్రత్తగా కనిపెట్టాలండి. ఏది పడుతుంది సంఘం అనుకోకండి, ఏది పడితే అది సంఘం అనుకోకూడదు. ఎవరు పడితే వాళ్ళు దైవజనుడు అనుకోకండి. ఎందుకంటే దేవుడే చెప్పాడు, వాళ్ళు దొంగలు నాన్న, అబద్ధికులు నాన్న అని చెప్పాడు. యోధాపత్రికలో చెప్పాడు. యోధాపత్రిక చూడండి. యోధాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 4వ వచనం చూడండి. ఏమండి, మీకు అవగాహన కల్పించడానికి మాట్లాడుతున్న మాటలండి ఇవి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవన్నీ మీకు ఒక అవగాహన కల్పించడానికి సుమా, ఎవరినో అనడానికి కాదు. మీరు అర్థం చేసుకోవాలి. ఎవరినో విమర్శించాలనో ఎవరినో అనాలని కాదు. సంఘముగా సంఘానికి అవగాహన ఉండాలి. మీకు అవగాహన ఉండాలని చెప్తున్నాను. రేపొద్దున నేను లేకపోయినా మీకు క్లారిటీ ఉండాలి. సంఘం అంటే ఏంటో మీకు ఒక ఐడియా ఉండాలి. యోధాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఏలయనగా, అదిగోండి, కొందరు రహస్యముగా ఏం చేశారట? చొరబడి ఉన్నారు. ఎక్కడికి? సంఘములోనికి చొరబడతారు వీళ్ళు. సంఘములోనికి చొరబడతారు. ఎందుకంటే సంఘములు అనగానే ఎవరు కనబడినా అయ్యగారు అనే స్వభావం ఉంది. అవునా కదండి? పాస్టర్ గారు అనగానే ఇక మనం దేవుళ్ళలా చూస్తాం.
అది మన గొప్ప విషయం, అది మన గొప్పతనం, విశ్వాసుల గొప్పతనం అండి. అది వాళ్ళ తప్పు కాదు. దేవుని సేవకుడు అనగానే, దైవజనుడు అనగానే దేవుని తరపున ప్రతినిధి అనే ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది. అది తప్పేమీ కాదు. కానీ దాన్ని వాళ్ళు ఏం చేసుకుంటారట, క్యాష్ చేసుకోవడానికి రహస్యంగా ప్రవేశిస్తారు. అందుకే ఎవరు సేవకుడు, ఎలాంటి వాడు, ఇతని బోధ ఏంటి, ఇతను డబ్బుల కోసం బోధిస్తున్నాడా, ఇతను నన్ను రక్షించడానికి తాపత్రయపడుతున్నాడని మనం వెతకాలి, మనం పరీక్షించాలి. మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను, మీకు అవగాహన రావడం కోసం చెప్తున్నాను సుమా, మీకు అవగాహన రావడం కోసం చెప్తున్నాను. వాళ్ళు రహస్యంగా ప్రవేశిస్తారట. ఎందుకంటే అక్కడ విశ్వాసులు ఉంటారు. దశమ భాగాల పేరుతో బోలెడంత దోచుకోవచ్చు. దశమ భాగాలు ఎంత కూడగట్టిన కడుపు నిండట్లేదు ఈరోజు చాలామందికి. ఇదే విషయాన్ని యేసుప్రభు ఏమని చెప్పాడు తెలుసా అండి? యోధా గారైతే రహస్యంగా ప్రవేశిస్తారన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త చూడండి 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనము. మీకు అవగాహన ఉండాలి. 11వ అధ్యాయం 12వ వచనము. బాప్తిసమిచ్చి యోహాను మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం ఏమవుతుందట? బలత్కారంగా పట్టబడుతుందట. కిందేమన్నాడు? బలత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారట. బలత్కారులు దేవుని రాజ్యాన్ని అనగా దేవుని సంఘమును బలత్కారంగా ఆక్రమించుకుంటున్నారట. వీళ్ళు దేవుని చిత్తానుసారంగా రారు సంఘములోనికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి రారు సంఘములోనికి. ఏమండి, ఈరోజు సేవకుడి అవతారం ఎత్తితే బోల్డంత గౌరవం, కావలసినంత ధనం, బోలెడంత డబ్బు, దశమ భాగాలు. ఏమండి, నేను ఇలా అంటున్నానని బాధపడకండి. ఒక తల్లి నా దగ్గర చెప్తుందండి. ఒక తల్లి విధవరాలు అంటుందండి, ఏమండి ఆమెట ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది కదండి, ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. ఎంత? 4,000 కదా. విధవరాల పెన్షన్ అంతే కదండి, 4,000 కదా. ఆ పెన్షన్లో కూడా దశమ భాగాలు అడుగుతాడట. మీరు ఆలోచించండి, ఇంతకన్నా నీచమైన విషయం ఇంకోటి ఉంటుందండి? ఏమంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పెన్షను సంపాదన అది ఇశ్రాయేలుని దశమ భాగం ఇమ్మన్నాడు, మనకు కాదు. అసలు ఈరోజు మనం దశమ భాగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, దేవుడు మనల్ని అడగలేదు. అది ఆ రోజు ఇశ్రాయేలీలకి, క్రైస్తవులకి కాదు అది. కానీ దాన్ని క్రైస్తవులకు ఆపాదించి దశమ భాగాలు వసూలు చేస్తున్నారు. సరే, వసూలు చేస్తున్నారు అనుకుంటే ఏమండి, కష్టంలో ఇవ్వాలండి. ఇదిగోండి, ఈ నెలంతా నేను ఎంత సంపాదించానండి, ఇదిగోండి 10వ వంతు నా దేవునికి ఇస్తున్నానండి అని అది వేరే సంగతి. దేంట్లోనంటే దశమ భాగం అడుగుతున్నాడు? పెన్షన్లో దశమ భాగం అండి. ఎంత నీచంగా అనిపించిందంటే నాకు. ఏమండి, పెన్షన్ అనేది సంపాదన కాదండి, ప్రభుత్వం చేసే సహాయం. ప్రభుత్వం విధవరాళ్ళు పాపం, వాళ్ళకి ఎవరుంటారు, భర్త లేడు, పిల్లలు చూస్తున్నారో లేదో అని దయ చూపించి కనికరించి జాలితో, అంతే కదండి, ప్రభుత్వం చేసే సహాయం అది. పెన్షన్ అంటే అది ఏ గవర్నమెంట్ అయినా అది సహాయం అండి. ఏమంటే ప్రభుత్వం చేసే సహాయంలో కూడా దశమ భాగాలు దండుకోవడం ఏంటండి? ఇదిగో నెలకి 400 నువ్వు దశమ భాగం తేవాల్సిందే అంటాడట. ఇది 4,000లో 1000కి 100 చొప్పున 4,000కి 400. అధిక లోబులై, ఇంత చదివాం కదండి మనం పేతురు పత్రికలో. వారు అధిక లోబులై, వారు స్వలాభము కొరకు బలవంతంగా వచ్చేస్తారండి సంఘంలోనికి. ఏదో కష్టంలోంచి దశమ భాగం అడిగాడంటే పోనీ అది అనుకోవచ్చు. అంటే పెన్షన్లో దశమ భాగాలు ఏంటండి? అంతకన్నా నీచం ఒకటి ఉంటుందా? ప్రభుత్వం ఇచ్చే 4,000 పెన్షన్లో మళ్ళీ నీకు 400 దశమ భాగం ఇవ్వాలా? సిగ్గులేదు అలా అడుక్కోవడానికి అసలు? పోనీ కష్టంలో ఇచ్చిందంటే ఓకే, సహాయం అయ్యా అది. ఇంకా మీకు ఒక మాట చెప్పనండి, సంఘానికి దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? సంఘము విధవరాళ్లను పోషించమని చెప్పింది. రానున్న రోజుల్లో మన సంఘం ఆ కార్యక్రమం చేస్తుంది. కొంచెం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కదా, కాస్త సంఘం బలపడిన తర్వాత సంఘములో ఉన్న విధవరాళ్ళందరికీ సంఘమే ప్రతి నెల ఎంతో కొంత సహాయం చేయబోతుంది. భవిష్యత్తులో ప్రార్థన చేయండి. అది 100, 200, 500 ఎంత అనేది పక్కన పెట్టండి. ఏమనుకున్నారు? సంఘం అంటే సంఘానికి ఎన్ని విధానాలు ఉన్నాయి, ఎన్ని క్రమాలు ఉన్నాయి. ఇదిగో సంఘంలో ఉన్న విధవరాళ్ళను పోషించండి అన్నాడు. విధవరాళ్ళని సంఘం పోషించడం పోయి సేవకుడు ఆ బాధ్యత తీసుకుని సంఘంలో ఉన్నటువంటి ఆ కానుకలు, సంఘంలో ఎత్తబడిన ఆ కానుకల్లో నుంచి సంఘంలో ఉన్న విధవరాళ్ళకి తిరిగి ఇవ్వడానికి పోయి విధవరాళ్ళ దగ్గర ప్రభుత్వం విధవరాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ పెన్షన్లో దశమ భాగాలు లాక్కుంటున్నారంటే వీళ్ళు ఎవరు చెప్పండి?
బలాత్కారులను అన్నవాళ్ళు వాళ్ళు పరలోక రాజ్యం బాప్తిసం ఇచ్చి యోహాను మొదలుకొని నేటి వరకు పరలోక రాజ్యం ఎలా పట్టబడుతుందట? బలాత్కారంగా పట్టబడుతుంది. బలాత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారట. దేన్ని? సంఘాన్ని ఆక్రమించుకుంటున్నారు. సంఘాన్ని ఆక్రమించుకొని సంఘంలో ప్రభువులా ఉంటాడంతే. ఏదో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత అధికారులా ఫీల్ అవుతాడో, సంఘంలో పాస్టర్ గారు అనగానే సంఘంలో ముఖ్యమంత్రులా అంటాడు. అంత అధికారాలు ఏమి ఇవ్వలేదండి సంఘం. అతను కూడా సంఘానికి లోబడాల్సిందే. ఇది సంఘ క్రమం. సంఘ పెద్దలు, సంఘ సువార్థికుడు అందరూ తిరిగి వాక్యానికి లోబడాలి తప్ప ఇక్కడ ఎవడు ప్రభు ఉండడు. సంఘంలో ఏ మనిషికి అధికారం ఉండదు. సంఘంలో దేవునిది అధికారం. ఎందుకంటే సంఘం ఆయనది కాబట్టి. అర్థమవుతుందండి మీకు? బలాత్కారులు బలవంతంగా ఆక్రమించుకుంటున్నారట. లోకాసువార్త 16 చూడండి. లోకాసువార్త 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడు ఆ రాజ్యములో బలవంతముగా చొరబడుతున్నాడట. ఏం లేదు, రాత్రి దేవుడు నాకు కళ్ళ వచ్చాడు, రాత్రి దర్శనం వచ్చింది, నువ్వు బయలుదేరిపోయినా సంచి తగిలించుకుని చెప్పాడని వచ్చేస్తాడు అంతే. అంత ఈజీయా దేవుని సంఘాన్ని పాలించడం అంటే? అంత ఈజీయా దేవుని సంఘాన్ని నడిపించడం అంటే? అంత ఈజీయా దేవుని బిడ్డల్ని దేవునిలో పెంచడం అంటే? ఏంటి రాత్రికి రాత్రి నీకు కళ్ళ వచ్చి చెప్పేశాడా? నో, మోసపోతున్నారు జనాలు. అంతే ప్రభు అన్నాడు. వాళ్ళు ఎలా ప్రవేశిస్తారట? బలవంతంగా చొరబడుతున్నారు. వాళ్ళ సొంత తెలివితో. అంటే చాలామంది సేవలోకి ఎలా వస్తారో తెలుసా అండి? చాలామంది ప్రసంగికులుగా కనబడుతున్న మనకి ఈ సోషల్ మీడియాలో కానీ, ఈ సమాజంలో కానీ, ఈ క్రైస్తవ సమాజంలో సోకాల్డ్ ప్రసంగికులుగా పిలువబడుతున్న వీళ్ళందరూ, ఈ పెద్ద పెద్ద పేరుగాంచిన స్పీకర్లలో చాలామంది ఎలా వచ్చిన వాళ్ళు తెలుసండి సేవలోకి? వాళ్ళకున్నటువంటి తెలివితేటల మీద ఆధారపడి వచ్చిన వాళ్ళు, వాళ్ళకున్నటువంటి జ్ఞానం మీద ఆధారపడి వచ్చిన వాళ్ళు, వాళ్ళకేవో కొన్ని సొంత టాలెంట్లు ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని ఓన్ స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ మీద ఆధారపడిపోయి సేవలోకి వాళ్ళు వచ్చేస్తారు. కొంతమంది వాళ్ళకున్న వాక్ చాతుర్యంతో, మాట్లాడగలిగిన శక్తితో, వాళ్ళ మాటల చేత ఎవరినైనా ఆకర్షించగలిగినటువంటి ఒక ఆకర్షణ శక్తి, ఒక మంచి వాక్ చాతుర్యం కలిగి ప్రసంగించగలిగినటువంటి ఒక సామర్థ్యాన్ని కలిగిన వాళ్ళు ఏమైపోతున్నారంటే సంఘాలు ప్రారంభించేసి సేవకులుగా మొదలైపోతున్నారు. ఏమంటే సంఘాన్ని ప్రారంభించడానికి, సంఘాన్ని నడిపించడానికి మన తెలివితేటలు పనికిరావండి. మన ఉద్దేశాలతో సంఘాన్ని నడిపించకూడదు. మన టాలెంట్తో సంఘాన్ని నడిపించకూడదు. మన ఓన్ స్కిల్స్తో సంఘాన్ని నడిపించకూడదు. కానీ చాలామంది వాటి మీద ఆధారపడి, వాటిని బేస్ చేసుకుని, కొంతమందిని పోగు చేసుకొని సంఘాలు ప్రారంభించి సంఘాలు నడిపించేస్తూ ఏమండి ఆ సంఘంలో నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నారండి. ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నాను తెలుసా? రీసెంట్గా ఒక ఇష్యూ వైరల్ అయింది. మీరు ఎంతమంది చూసారో లేదో. ఆదివారపు ఆరాధనలో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా అండి? సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. మనకి ఏమైనా అవసరమా అండి? మనకు అవసరమా చెప్పండి? ఏమంటే ఒక సేవకుడు ఏం మాట్లాడాలి? యేసు ప్రభువు గురించి మాట్లాడాలి, వాక్యం గురించి మాట్లాడు, సంఘం గురించి మాట్లాడు. సమాజంలో ఏమైనా చెడిపోతుందా దాని గురించి వాక్యాన్ని బట్టి నువ్వేమైనా సరిదిద్దగలిగితే మాట్లాడు. ఇతర మతాల గురించి మనకెందుకండి? మనకేమైనా అసలు అవసరమా? మనకు అవసరమా చెప్పండి? హైందవుల గురించి మాట్లాడుతున్నారు, ముస్లింల గురించి మాట్లాడుతున్నారు, హైందవ ధర్మం అంటున్నారు, సనాతన ధర్మం అంటున్నారు. మనకెందుకయ్యా అవన్నీను? మనకెందుకు? మన దగ్గరే బోల్డ్ అంత ఉంది, చదివితే అర్థం కాకుండా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది బైబిల్ గ్రంథంలో. ఎంతో బైబిల్ గ్రంథంలో ఉంటే దీన్ని స్టడీ చేయడం మానేసి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ, ఏమండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడండి. ఆయన డిప్యూటీ సీఎం గారు. ఏమండి ఆయన ఏదో అనకూడని మాట అంటే అది పెద్ద ఇష్యూ అండి. నేనేమంటున్నానంటే మనకెందుకు? మనకేం అవసరం? ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ? మళ్ళీ మైకులు పెట్టి, ఏమన్నా నేను చెప్తాను, ఎప్పుడు చెప్తాను మీకు, మరలా చెప్తాను, మైకులు పెట్టాల్సిన అవసరం మనకు లేదండి. ఏమండి మీరు దేవుని ప్రేమించారు, వచ్చారు, చక్కగా బాధ్యతగా బుద్ధిగా కూర్చొని దేవుని మాటలు వింటున్నారు. దేవుడు నాకు కావాలి, దేవుని మాటలు నాకు కావాలనుకున్నాడు, వచ్చి వింటాడు. నువ్వెందుకు బలవంతంగా ఊరందరికీ వినిపించాలి? ఈ విషయంలో చాలామందికి బాధేస్తుంది ఇలా అంటుంటే. ఎందుకు మైకులు పెట్టాలి? మీరు చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా మీరు చెప్పండి? జనాలందరూ బాధపడుతుంది తప్పితే, ఇరుగు పొరుగునున్న వాళ్ళందరూ ఏంట్రా బాబు ఈ సౌండ్ అని తిట్టుకోవడం తప్పితే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? నువ్వు ఇక్కడ మైకులో వాక్యం చెప్పేస్తుంటే ఇంట్లో కూర్చొని వాక్యం వినేస్తారా? అంతా మైకులా? ఆరాధనకు వస్తేనే సరిగ్గా వినరు. మీరు చెప్పండి. ఆరాధనకు వచ్చి చర్చ్ బిల్డింగ్లో కూర్చుంటేనే సరిగ్గా వినరు దేవుని వాక్యాన్ని.
నువ్వేంటి మైకులు పెట్టేసి ఇళ్లలో కూర్చున్న వాళ్ళకి వాక్యం వినిపించేస్తావా? వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో కూర్చొని సినిమా చూస్తూ ఉంటారు. ఆదివారం మంచి మంచి సినిమాలు వస్తుంటాయి టీవీల్లో, అవునా కదా తమ్ముడు? సండే రోజు మంచి మంచి మూవీస్ వేస్తూ ఉంటాడు, కొత్త కొత్త సినిమాలన్నీ వస్తూ ఉంటాయి, లేదంటే ఏవేవో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి టీవీలో. వాళ్ళు చక్కగా టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటే నువ్వు ఇక్కడ హల్లెలూయా అంటాడు. మళ్ళీ ఎంత పెద్దగా అరుస్తారండి, ఆ అరుపు మామూలుగా ఉంటుందండి. ఆ అరుపు ఎంత గట్టిగా అరుస్తారండి, హల్లెలూయా అంటే వాడికి కోపం వస్తుందండి. ఎందుకు మనం మైకులు పెట్టి వినిపించాలి? ఎందుకు మనం ప్రతి ఇంట్లోనికి ఆ సౌండ్ దూరేలాగా చేయాలి? ఆ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటారు, చదువుకుంటూ ఉంటారేమో బహుశా. అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు ఉంటారు, అనారోగ్యాలతో నీరసంగా ఉంటారేమో బహుశా. వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉంటారు, బాధల్లో ఉంటారు. ఏమంటే వాళ్ళకి మైకులు అవసరం? మీరు చెప్పండి, మీరు నిజంగా ఆలోచించి చెప్పండి. ఎవరు వినరు. ఇంకా మన మీద వ్యతిరేకత తప్పితే ఏమన్నా ఇలా మైకులు పెట్టి బుర్ర తింటారండి, తలపోటు బ్యాచ్ అండి క్రైస్తువులు అనగానే అని మనల్ని తిట్టుకోవడానికి తప్పితే ఆ చర్చి బిల్డింగ్ పైన ఆ బాకాలో ఆ బోర్లో మనకు అవసరం లేదండి. కానీ ఈరోజు క్రైస్తవులకి జ్ఞానం లేదండి. ఎందుకంటే వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? బలవంతంగా ప్రవేశించిన వాళ్ళు వీళ్ళు. వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళు ఏదో బ్రతకడానికి దేవుని సేవలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. దేవుని వాక్యాన్ని నేర్చుకుని దేవుని చిత్తానుసారంగా దేవుని సేవ చేద్దాం అనుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. ఏదో నలుగురు జనాలను పోగేసుకోవడం, వాళ్ళ మీద బ్రతకడం, ఎదురుగా కూర్చున్నారు కదా అని, మైక్ ఉంది కదా అని మైకులో ఏది పడితే అది మాట్లాడుతుంటే వినేవాళ్ళు ఏమన్నా అమాయకులా? వినేవాళ్ళు ఏమన్నా పిచ్చివాళ్ళ? మొత్తం తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారట ఆయన్ని. ఊరుకుంటారండి? ఏమంటే అసలుకే క్రైస్తవ్యానికి పరిస్థితులు ఏమైనా బాగున్నాయి చెప్పండి? అసలుకే రాష్ట్రం అంతా, దేశం అంతా రకరకాల మత గొడవలతో, క్రైస్తవులు అంటే హిందువులకు పడట్లేదు, హిందువులు అంటే క్రైస్తవులకు పడట్లేదు, రకరకాల గొడవల మధ్య మనకుంటే మైకులు పెట్టి నీకు ఎందుకయ్యా సనాతన ధర్మం గురించి? సనాతన ధర్మం ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, అది వాళ్ళ ధర్మం, అది వాళ్ళ మతం, అది నీకేం ఉపయోగం దానివల్ల? నీకెందుకు అసలు? నీకేం సంబంధం? అంటే మనం ఖండించాలో వద్దు చెప్పండి? మనం ఖండించాలండి. మనం మన ఇంట్లో తప్పు జరుగుతున్నప్పుడు బయట వాళ్ళు తిడుతున్న కాదు, మనమే తిట్టాలి. ఏంట్రా తప్పు అని మనమే అనాలి. ఏమంటే మనం దిద్దుకోవాలండి. సంఘంలో ఈరోజు సంఘం అంటే ఎంతో గొప్పదండి. అందుకే మీకు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, మొదటి నుంచి ఆ వచనాలన్నీ చూపించాను. అందుకే సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? యేసు ప్రభు తన ప్రాణం ఇచ్చిన సంఘం, తన రక్తం ఇచ్చి కొన్న సంఘం. దాని కొరకు ఆయన ఎంతో బాధపడ్డాడు, దాని కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. దాన్ని ఎక్కడికక్కడ సంఘాల్లో పెద్దలు పెట్టండి, అధ్యక్షులు పెట్టండి, సంఘాన్ని కాపలా కాయండి, కాపాడండి సంఘాన్ని. అంటే ఈరోజు సంఘాన్ని పాడు చేస్తున్నారండి. ఈరోజు మైకులు పట్టుకుని ఏది పడితే అది మాట్లాడుతూ, మైకులు పైన గొట్టాలు కట్టుకుని ఊరందరికీ వినిపిస్తూ సంఘానికి మచ్చ తెస్తున్నారండి. అందుకే మీరు ఎప్పుడైనా అనుకున్నారు లేదో మన చర్చి బిల్డింగ్ పైన మైక్ ఎందుకు ఉండదు అని? ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకు ఉండదంటే అవసరం లేదు. సంఘం చాలా ఉన్నతమైనది. ఆ సంఘాన్ని మనం కాపాడాలి, ఆ సంఘాన్ని మనం జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఇంకొక ఆయన ఆ మధ్య కొన్ని డిబేట్లు అండి. ఏకంగా ఏం డిబేట్లు అనుకుంటున్నారు? లోకరక్షకుడు క్రీస్తా కృష్ణుడా? నీకెందుకే? లోకరక్షకుడు నీ ప్రభు లోకరక్షకుడు అని చెప్పు, అంతే. ఆయన కూడా నీకెందుకు? అవునా కదండి? ఇప్పుడు మన గురించి మనం మాట్లాడుకుందాం, మన దేవుడి గురించి మనం మాట్లాడుకుందామండి. మన దేవుడు ఎంత గొప్పవాడో మనం మాట్లాడదాం. నీ ప్రభు ఎంత గొప్పవాడో చెప్పు, నీ ప్రభు ఎంత ప్రేమ కలవాడో చెప్పు. నీకెందుకు వాళ్ళ దేవుళ్ళ సంగతి? నీకెందుకు అసలు వాళ్ళ పేర్లు ఎత్తాల్సిన అవసరం మనకేమని చెప్పండి? బాధపడరా? ఖచ్చితంగా బాధపడతారు. ఆ బాధలోంచి కోపం వస్తుంది, ఆ కోపంలో తిడతాడు, దేనికైనా తెగిస్తాడు. నీకెందుకు అంటున్నాను? లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్తా డిబేట్లు చెప్పుకుంటాడు. మా లోకరక్షకుడు మా కృష్ణుడు అని ఆయన చెప్పుకుంటు. నువ్వు నా యేసు ప్రభు ఎంత గొప్పవాడని నువ్వు చెప్పుకుంటున్నావో, నా కృష్ణుడు ఎంత గొప్పవాడని ఆయన చెప్పుకుంటాడు. అది ఆయనకి స్వేచ్ఛ, ఇది నీ స్వేచ్ఛ, అది ఆయన స్వేచ్ఛ. ఇప్పుడు ఈయన అని చర్చ. దేనికి వచ్చిన చర్చ? అది జనాల మధ్య గొడవలకు కాకపోతే గొడవలు కదా. నేను ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే, సంఘం అనగానే సామాన్యమైంది కాదు. సాధ్యమైతే దాన్ని మనం బాగు చేయాలి, నిలబెట్టాలి తప్ప మన వల్ల దానికి డ్యామేజ్ అవ్వకూడదు. అది నేను చెప్పేది. ఎందుకంటే సంఘాన్ని కట్టింది ప్రభు, సంఘం కొరకు రక్తాన్ని చిందించింది ప్రభు, సంఘం కొరకు ప్రాణం పెట్టింది ప్రభు. ఆ సంఘాన్ని కాయండి అన్నాడు, ఆ సంఘాన్ని జాగ్రత్తగా పోషించండి అన్నాడు. అది మానేసి సంఘాన్ని పాడు చేస్తున్నాం ఏంటండి మనం? ఏది మాట్లాడుతున్నావో తెలియకుండా, ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా ఎలా పడితే అలాగా. ఏమండి, సేవ చేయటం అంటే, బోధ చేయటం అంటే వాక్యానుసారంగా దేవుడు బైబిల్లో ఏది చెప్పాడో అది మాత్రమే చేయాలి. దానికి మించి మనం వెళ్ళకూడదు. ఏమంటే దేవుడే తన చిత్తాన్ని ఫాలో అవుతాడండి. దేవుడే తన ఒక ప్లాన్ అనుకుని ఆ ప్లాన్ని ఫాలో అవుతాడండి. మనం మాత్రం వాక్యాన్ని ఫాలో అవ్వం. ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము
తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున, చూడండి, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఎలా అంట జరిగిస్తున్నాడు దేవుడు కార్యాలు? ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున. బాగా చూడండి, దేవుడట తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగిస్తున్నాడట. సమస్త కార్యాలను ఎలా జరిగిస్తున్నాడట దేవుడు? తన చిత్తానుసారముగా అంటే దేవుడే జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని తన చిత్తానుసారంగా తానే జరిగిస్తున్నప్పుడు మరి మనం ఎలా జరిగించాలంటే దేవుని కార్యాలు? అర్థమైందని నా పాయింట్ అర్థమైందా? దేవుడు జరిగిస్తున్న కార్యక్రమాలన్నీ ఎలా పడితే అలా జరిగించట్లేదంట. ఆయన చేసిన నిర్ణయము చొప్పున తన చిత్తానుసారముగా జరిగిస్తున్నాడట. అంటే దేవుడే తాను చేసే కార్యాలే తన చిత్తానుసారంగా జరిగిస్తున్నప్పుడు మరి మనం ఎలా జరిగించాలండి? మన చిత్తానుసారంగా జరిగించాలా, దేవుని చిత్తానుసారంగా జరిగించాలా? దేవుని చిత్తానుసారంగా జరిగించాలి. సంఘము దేవుని చిత్తానుసారంగా జరగాలి, నడవాలి. బోధ దేవుని చిత్తానుసారంగా బోధించాలి. బాప్తిస్మము దేవుని చిత్తానుసారముగా జరగాలి, దేవుని చిత్తానుసారముగా. సంఘము ద్వారా స్వార్థ కార్యక్రమాలు జరగాల, అవి దేవుని చిత్తానుసారముగా జరగాలి. సంఘము ఎలా చేయమంటే అలా చేయాలి. నీ సొంత ఉద్దేశాలు, నా సొంత ఉద్దేశాలు చేయకూడదు. ఎందుకంటే సంఘము క్రమం ఇచ్చింది. దేనికైనా సరే దేవుడు తన చిత్తాన్ని ఫాలో అవుతున్నప్పుడు మనం మాత్రం మన చిత్తాన్ని ఫాలో అవుతున్నాం ఏంటండి? మనం స్వనీతిని పూనుకుంటున్నాం ఏంటండి? రోమపత్రిక చూడండి, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మీకు అర్థమవుతుందో లేదో నేను ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నానంటే, సంఘము అనగానే యేసుక్రీస్తుకు సంబంధించింది. సంఘాన్ని కట్టింది క్రీస్తు, సంఘము కొరకు రక్తాన్ని చిందించింది క్రీస్తు, సంఘాన్ని సంరక్షించేది ఆయన, సంఘము కొరకు తనను తాను అప్పగించుకున్నది క్రీస్తు. కాబట్టి సంఘము క్రీస్తు చెప్పిన ఆదేశాలను అనుసరించి నడవాలే తప్ప మన ఉద్దేశాలను అనుసరించి కాదు. సంఘములో బోధ దేవుడు చెయ్యమన్న బోధ మాత్రమే చెయ్యాలి. దేవుడు చెయ్యమన్న బోధ విడిచిపెట్టి అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ అలా వెళితే యేసు ప్రభు ఏదైతే ప్రాణమిచ్చి సంఘాన్ని కట్టాడో ఆ సంఘం డిస్టర్బ్ అవుద్ది, ఆ సంఘానికి అవమానం వస్తుంది, ఆ సంఘము చెదరగొట్టబడుతుంది, ఆ సంఘం ఇబ్బంది పడుతుంది. మన వల్ల, మనం చేసే బోధ వల్ల, మన విశ్వాస క్రమము వల్ల సంఘానికి మహిమ రావాలి తప్ప సంఘానికి బ్యాడ్ అనేది రాకూడదు. సంఘంలోకి ప్రవేశించామా సంఘాన్ని మనం మరింత బాగు చేయాలి, అంతేగాని మన వల్ల సంఘం డిస్టర్బ్ అవ్వకూడదు. ఎవడైనాను దేవుని సంఘమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అన్నాడు. దేవుని సంఘమును ఎవడైనా సరే పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను అన్నాడు. ఒకవేళ నీ మాటల వల్ల దేవుని సంఘం పాడవుతుందేమో, నీ పిచ్చి పిచ్చి ప్రసంగాల వల్ల దేవుని సంఘం పాడైపోతుందేమో, ఒకవేళ నువ్వు చేసే పనుల వల్ల దేవుని సంఘం పాడవుతుందేమో, నీ ఆలోచనల వల్ల, నీ ఉద్దేశాల వల్ల దేవుని సంఘం పాడవుతుందేమో. జాగ్రత్త. ఎవడైతే దేవుని సంఘమును పాడు చేస్తాడో వాడిని దేవుడు పాడు చేస్తాడు అన్నాడు. ఈరోజు చాలామంది ప్రసంగాలు చేసే పిచ్చితో, ప్రసంగాల పిచ్చతో నేను ప్రసంగికుడిని అయిపోవాలి, అందరికీ నేను కనబడాలి, అందరికీ నేను తెలియాలని ఈ ప్రసంగాల పిచ్చితోటి ప్రసంగికులు అయిపోయి ఈ మైకులు పట్టుకొని దేవుడు చెప్పమన్న మాటలు విడిచిపెట్టి క్రీస్తు బోధను విస్మరించి ఏది పడితే అది మాట్లాడుతూ సమాజంలో క్రైస్తవ్యాన్ని అనగా సంఘాన్ని, యేసు ప్రభు ప్రాణమిచ్చి సంపాదించిన, రక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని అవమానాల పాలు చేస్తున్నారండి. రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. చాలామందికి దేవుడు అంటే ఆసక్తి ఉంటుంది, ఆసక్తితోనే వస్తారు, కానీ దేవుని వాక్యం తెలుసుకోరు. ఆసక్తి ఉంటే సరిపోద్దా? జ్ఞానం ఉండాలి కదండి. ఆసక్తి ఉంటే సరిపోద్దా? జ్ఞానం ఉండాలి. చెయ్యాలన్న ఆశ ఉంటే సరిపోదు, ఎలా చెయ్యాలో కూడా తెలియాలి. చాలామంది కట దేవుడు అంటే ఆసక్తి ఉంటుందట, కానీ ఆసక్తి ఎలాంటిది కాదట. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.
అంటే దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే ఆ ఆసక్తి వాక్యము దానికి అనుమతిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. దేవుని కోసం నీకేదో చేయాలని ఉందా, అయితే అది చేయడానికి దేవుని వాక్యము పర్మిషన్ ఇస్తుందా లేదా, అది వాక్యానుసారమా కాదా. ఆసక్తి ఉంటే సరిపోదు, ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది అయి ఉండాలి. 3వ వచనం చూడండి. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చాలామంది స్వనీతితో ప్రసంగాలు చేస్తుంటారండి. స్వనీతితో ఏమండి, అది స్వనీతి అంటే వాళ్ళకున్నటువంటి సొంత తెలివితేటలతో, సొంత తెలివితేటలు స్వనీతితో ప్రసంగాలు చేస్తూ ఒకడేమో రామాయణం జోలికి వెళ్ళేవాడు ఒకడు, ఒకడేమో మహాభారతం జోలికి వెళ్ళేవాడు ఒకడు, ఇంకొకడేమో సనాతన ధర్మం అనేవాడు ఒకడు, ఇంకొకడేమో ఇస్లాం గురించి మాట్లాడేవాడు ఒకడు. నీకెందుకయ్యా, నీకెందుకు సనాతన ధర్మం గురించి, నీకెందుకు రామాయణం గురించి, నీకెందుకు భాగవతం గురించి, నీకు కావాల్సిన దేని గురించి? బైబిల్ గురించి. నువ్వేమైనా చెప్పగలిగితే బైబిల్ గురించి మాట్లాడు, దేవుని గురించి మాట్లాడు. ఈరోజు చాలామంది చూడండి తమ్ముడు, మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసి చూడండి, చాలామంది క్రైస్తవ బోధకులు, ప్రసంగికులు యూట్యూబ్లో ఆన్ చేస్తే చాలు ప్రతి వాడు రామాయణం గురించి మాట్లాడడం, కృష్ణుడి గురించి మాట్లాడడం, రాముడి గురించి మాట్లాడడం, సనాతన ధర్మం గురించి మాట్లాడడం. తప్పండి, అలా మాట్లాడకూడదు. ఎవరికైనా బాధ కలుగుద్ది. ఇతరుల మనస్తత్వాలు, ఇతరుల మనోభావాలు ఎవరు దెబ్బతీయకూడదు. వాళ్ళట ఏమి ఎరుగకంట దేవుని చిత్తాన్ని ఎరగరట. 3వ వచనం. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు. అంటే ఇప్పుడు ఇతడు ఈయన మహాభారతం చదవడని జనాలకు తెలియాలా, ఈయన రామాయణం చదవడని జనాలకు తెలియాలా. బైబిల్ ఒకటి సరిగ్గా చదవరు కానీ, బైబిల్లో ఏముందో సరిగ్గా ఆలోచించరు కానీ, దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు, దేవుడు అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, సంఘ క్రమం అంటే ఏంటి, సంఘంలో ఎలా నడుచుకోవాలి, సంఘం ద్వారా సువార్త కార్యక్రమాలు ఎలా జరగాలి, ఆరాధన క్రమం ఏంటి, సువార్త క్రమం ఏంటి, బాప్తిజం అంటే ఏంటి, విశ్వాసులను ఎలా దేవుళ్ళో బలపరచాలి, ఇవేమీ ఉండవు. ఈ క్రమం తెలియదు కానీ ఇతరుల దేవుళ్ళ గురించి, ఇతరుల దేవుళ్ళకు ఉన్నటువంటి మత గ్రంథాల గురించి అనవసరంగా మాట్లాడుతూ యూట్యూబ్ ఆన్ చేస్తే చాలండి కౌంటర్లు. మనకెందుకండి కౌంటర్లు? నువ్వు సరిదిద్దాల్సింది క్రైస్తవ్యాన్ని. మీరు గమనించండి, నేను ఎప్పుడైనా సరే నేను సరిదిద్దితే క్రైస్తవంలో ఉన్న లోపాల గురించే మాట్లాడతాను తప్ప ఏ రోజైనా ఇతరుల మతాల గురించి మాట్లాడుతాను మీరు చూసారా? మనకెందుకండి, మనలోనే బోళ్ళంత ఉంది దరిద్రం, మన దగ్గరే బోళ్ళంత దరిద్రం ఉంది, కడుక్కోవడానికి బోలెడంత దరిద్రం ఉంది. కొన్ని వీడియోలు సేవ్ చేసి ఉంచాను, మీకు చూపించాలనిపించింది కానీ అవకాశం లేక చూపించలేదు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఏర్పడితే ఆ ప్రొజెక్టర్ అది పర్మనెంట్గా ఫిట్ చేసేస్తే కొన్ని మీకు చూపించి చెప్పాలని నాకు చాలా ఆశగా ఉంది. ఎంత దరిద్రం ఉందంటే అంత దరిద్రం ఉంది మనలో. ఓపెన్గా మాట్లాడుకోవాలి. క్రిస్టియానిటీలో అంత దరిద్రం ఉంది. చాలా వాక్య విరుద్ధమైన పనికి మాలిన కార్యక్రమాలు బోలన్నీ జరుగుతున్నాయి. అవి మనం దిద్దాలి, వాటి గురించి మనం బలంగా మాట్లాడాలి. బాబు ఇది కాదు క్రైస్తవ్యం, దేవుడు ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు, ఇదంతా తప్పు, వీళ్ళందరూ రాంగ్గా బిహేవ్ చేస్తున్నారు, ఇది వాక్యానుసారం కాదని మాట్లాడు కానీ వేరే వాళ్ళ దేవుళ్ళ గురించి, వాళ్ళ మతాల గురించి, వాళ్ళ విశ్వాసాల గురించి, వాళ్ళ మత గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడటం, ఎందుకు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడం ఎందుకు? అందుకే వారట దేవుని నీతిని ఎరగరట. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతినికి లోబడరు. సంఘ క్రమానికి లోబడరండి. చాలామంది బోధకులు మీరు చూడండి, సంఘ క్రమానికి లోబడరు. సంఘ క్రమం ఇదండి అంటే దానికి ఏదో కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఇది లోబడరు కానీ స్వనీతిని స్థాపించడానికి మాత్రం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఆ మాట్లాడే క్రమంలో ఏది పడితే అదే మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చెప్పాడు తెలుసండి, కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోతే ధర్మశాస్త్రం జోలికి కూడా మీరు వెళ్ళకండి నాన్న అన్నాడు. కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోతే ఆ ధర్మశాస్త్రం, ఈ పాత నిబంధన ఎంత ఉంది కానీ చరిత్ర, ఆటి జోలికి కూడా వెళ్ళకండి. ఇప్పుడు కొంతమంది మీరు ఉన్నారు, అందుకే నేను పెద్దగా ఆటి జోలికి వెళ్ళను. నేను పెద్దగా ఆ రాజుల చరిత్ర, ధర్మశాస్త్రము అవన్నీ చెప్పను. అవి క్లాసులో మాత్రమే మాట్లాడుతుంటాను నేను, ఎందుకంటే అవన్నీ మీకు అర్థం కావు, కన్ఫ్యూజన్గా ఉంటాయి. అవసరం అయితే తప్ప వాటి జోలికి వెళ్ళొద్దు, వాటి జోలికే వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. మన వాళ్ళు వేరే వాటి జోలికి వెళ్ళిపోతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే ప్రభు రక్తమిచ్చి సంపాదించాడో సంఘం, అది అవమానాల పాలవుతుంది.
సంఘం ఒకటే గుర్తుపెట్టుకోండి, మన వల్ల క్రీస్తు సంఘము గణపరచబడాలి. మన వల్ల మన ప్రసంగాల వల్ల కానివ్వండి, మన ప్రవర్తన వల్ల కానివ్వండి, దేవుని నామము, దేవుని సంఘము గణపరచబడాలి తప్ప మన ఉద్దేశాన్ని అనుసరించి, మన ఇష్టానుసారంగా మనం సంఘాన్ని నడిపిస్తే, మన ఉద్దేశాలు అనుసరించి మనం ప్రసంగాలు చేస్తే అది దేవుని నామానికి అవమానం తీసుకొస్తుంది. అదే కాదు, బోధకుడే కాదు, విశ్వాసులు కూడా సంఘములో ఎలా నడుచుకోవాలో ఒక క్రమం ఉంది. చివరిగా ఆ మాట చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అన్నాడు. చూడండి, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అంటే జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపాలో ఒక పద్ధతి ఉందనా లేదనా? కనుక జీవము గల దేవుని క్రీస్తు సంఘములో ఎలా ప్రవర్తించాలో, సేవకుడిగా బోధకుడిగా నేను ఎలా ప్రవర్తించాలో ఒక క్రమం ఉంది. విశ్వాసులుగా మీరెలా ప్రవర్తించాలో ఒక క్రమం ఉంది. స్త్రీలు ఎలా ప్రవర్తించాలో క్రమం ఉంది. పురుషులు ఎలా ప్రవర్తించాలో క్రమం ఉంది. యవనస్తులు ఎలా ప్రవర్తించాలో క్రమం ఉంది. ప్రతి దానికి క్రమము అనేది ఇవ్వబడింది. కాబట్టి నేనైనా మీరైనా మనందరము క్రీస్తు సంఘానికి లోబడి, అనగా క్రీస్తు అధికారానికి లోబడి, క్రీస్తు సంఘములో మనందరం విధేయులమయ్యి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ కాపాడుకోవాలని మీ అందరికీ తెలియపరుస్తూ, మరి ఈరోజు బాప్తిసం కార్యక్రమం కూడా ఉంది కనుక మనందరం కలిసి ఆరాధన అయిపోయిన తర్వాత అందరం కలిసి మనందరి సమక్షంలో మరి పిన్ని గారికి బాప్తిసం కార్యక్రమాన్ని జరిగిద్దాము. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన